స్టూడెంట్స్, నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టంలోని ఇంపార్టెంట్ కాన్సెప్ట్ పేజ్ రీప్లేస్మెంట్ అల్గారిథం. సో పేజ్ రీప్లేస్మెంట్ అల్గారిథం ఇంట్రడక్షన్ అండ్ టైప్స్ ఆఫ్ దిస్ పేజ్ రీప్లేస్మెంట్ అల్గారిథం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చూడండి. సో జనరల్గా మన పేజెస్ డేటా అంతా మన మెయిన్ మెమరీలో స్టోర్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈజ్ ద మెయిన్ మెమరీ. ఓకే, MM. And so sometimes we are stored in hard disk, that is called secondary memory. Okay, secondary memory, this is hard disk. Okay, so ఇప్పుడు మనం మెయిన్ మెమరీలోని మనం ఈక్వల్ పార్టీషన్గా డివైడ్ చేస్తాం. ఈక్వల్ పార్టీషన్గా ఈచ్ అండ్ ఎవ్రీ పార్టీషన్ కూడా ఈక్వల్ సైజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2 MB అయితే ఇది 2 MB, సేమ్ 2 MB 2 MB 2 MB. ఓకే, సో 5 MB అయితే 5 MB 5 MB 5 MB. సో ఇలా ఈక్వల్ పార్టీషన్ చేస్తే మనం దాన్ని ఫ్రేమ్స్ అని కాల్ చేస్తాం. ఓకే, సో ఫ్రేమ్ అని కాల్ చేస్తాం. ఈక్వల్లీ సైజ్డ్ పార్ట్స్ ఆఫ్ మెయిన్ మెమరీ. ఓకే, సో ఈ మెయిన్ మెమరీలోని ఈక్వల్ సైజ్ని ఏదైతే డివైడ్ చేస్తామో ఈ పార్టీషన్ని మనం ఫ్రేమ్ అని కాల్ చేస్తాం. ఓకే, సో హార్డ్ డిస్క్ దట్ ఈస్ నథింగ్ బట్ సెకండరీ మెమరీ. ఓకే, హియర్ వీ హ్యావ్ సమ్ పార్టీషన్స్ లైక్ దిస్. ఇన్ హార్డ్ డిస్క్ when we partitions is divided into different partitions, each partition is called pages. Okay, each partition is called here pages. Okay, సో ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా మనం స్టోర్ చేసిన డేటా అంతా మన హార్డ్ డిస్క్లోనే స్టోర్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఎగ్జిక్యూట్ చేస్తామో దట్ టైం ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది, మనకి మెయిన్ మెమరీలోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఎందుకు అంటే CPU ఎగ్జిక్యూషన్ అనేది ప్రాసెస్ని CPU చేస్తుంది. సో CPU ఈ మెయిన్ మెమరీలో ఉన్న డేటాని మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తుంది. కాబట్టి అట్ ది టైమ్ ఆఫ్ ది ఎగ్జిక్యూషన్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది సెకండరీ మెమరీ నుండి మెయిన్ మెమరీకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అంటే మెయిన్ మెమరీని డివైడ్ చేసిన పార్టీషన్స్ మనం ఫ్రేమ్స్ అని కాల్ చేస్తాం. సెకండరీ మెమరీ పార్టీషన్స్ని పేజెస్ అని కాల్ చేస్తాం. ఓకే, సో ఎప్పుడైతే మనం మెయిన్ మెమరీలో ఉన్న డేటాని CPU ఎగ్జిక్యూట్ చేస్తుందో, సో ఇక్కడ మనం జనరల్గా ఒక ప్రాసెసే కాదు నెంబర్ ఆఫ్ ప్రాసెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 0 1 2 3 4 ఇక్కడ టోటల్ ఓవరాల్గా 5 ప్రాసెస్ ఉన్నాయి ఎగ్జిక్యూట్ చేయడానికి. ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రాసెస్ అనేది మనం హార్డ్ డిస్క్ నుండి మెయిన్ మెమరీకి అట్ ది టైమ్ ఆఫ్ ది ఎగ్జిక్యూషన్లో ట్రాన్స్ఫర్ చేస్తుంటాం. సో ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ప్రాసెసెస్ అన్నీ ఫిల్ అయిపోయాయి. ఓకే, ప్రాసెస్ అన్నీ ఫిల్ అయిపోయాయి. సో న్యూ ప్రాసెస్ అనేది అరైవల్ అయ్యింది ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిక్యూట్ అవ్వడం కోసం. బట్ ఇక్కడ మెయిన్ మెమరీలో ప్లేస్ అనేది సరిపోలేదు. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేస్తామంటే ఈ పేజ్ రీప్లేస్మెంట్ అల్గారిథం యూజ్ చేస్తాం. సో మెయిన్ కాన్సెప్ట్ అది. సో ఇక్కడ మనం ఏ పేజ్ని మనం స్వాప్ అవుట్ చేయాలి, ఇక్కడ చూడండి సెకండరీ మెమరీ అండ్ మెయిన్ మెమరీ. సెకండరీ మెమరీ నుండి మెయిన్ మెమరీకి మనం మూవ్ చేస్తే అది స్వాప్ ఇన్ అంటాం. మెయిన్ మెమరీ నుండి సెకండరీ మెమరీకి మూవ్ చేస్తే స్వాప్ అవుట్ అంటాం. సో ఇక్కడ మనం ఒక న్యూ ప్రాసెస్ని మనం ఇందులో ప్రాసెస్ ఎగ్జిక్యూట్ చేయాలంటే మెయిన్ మెమరీలోని ఇన్సఫిషియెంట్ స్పేస్ ఉన్న టైంలో ఇక్కడ ఉన్న ప్రాసెస్ని స్వాప్ అవుట్ చేసి న్యూ ప్రాసెస్ని స్వాప్ ఇన్ చేయాలి. ఓకే, దట్ ఈస్ ద రీప్లేస్మెంట్ పాలసీ. ఇక్కడ మనం ఆ రీప్లేస్మెంట్ పాలసీ అనేది ఈ పేజ్ రీప్లేస్మెంట్ అనేది మనం బై యూజింగ్ 3 అల్గారిథం యూజ్ చేసి ఇక్కడ రీప్లేస్ అనేది చేస్తాం. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ పేజ్ రీప్లేస్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను పేజ్ 2ని రీప్లేస్ చేయాలనుకుంటున్నాను మెయిన్ మెమరీలో. బట్ ఈ పేజ్ 2 అనేది మెయిన్ మెమరీలోని లేదు. సో అలాంటి సిచ్యువేషన్ ఏమంటామంటే పేజ్ ఫాల్ట్ అంటాం. అలాంటి సిచ్యువేషన్ మనం ఏమంటాం, పేజ్ ఫాల్ట్ అంటాం. ఇన్ కేస్ ఆ పేజ్ అనేది ఉంటే హిట్ అంటాం. ఓకే, సో ఇక్కడ మనం స్వాప్డ్ ఇన్ అంటే ఏంటో తెలుసుకున్నాం, ఫ్రేమ్ అంటే ఏమో తెలుసుకున్నాం, పేజెస్ అంటే ఏమో తెలుసుకున్నాం, పేజ్ ఫాల్ట్ అంటే తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం
ఈ పేజ్ రీప్లేస్మెంట్ అల్గారిథమ్స్ యూజ్ చేసి పేజ్ రీప్లేస్మెంట్ అనేది మూవ్ చేయడం తెలుసుకుందాం. సో ఇక్కడ 3 అల్గారిథమ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఫిఫో, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అల్గారిథమ్. నెక్స్ట్ ఎల్ఆర్యు, లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఆప్టిమల్ పేజ్ రీప్లేస్మెంట్ అల్గారిథం యూజ్ చేసి, సో ఇక్కడ మనం ఈ 3 అల్గారిథం యూజ్ చేసి పేజ్ రీప్లేస్మెంట్ అనేది చేస్తాం. సో ఇప్పుడు ఫస్ట్ వన్ ఫిఫో గురించి తెలుసుకుందాం. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఎల్ఆర్యు ఆప్టిమల్ పేజ్ రీప్లేస్మెంట్ గురించి తెలుసుకుందాం కంటిన్యూస్గా. సింపుల్గా చెప్పాలంటే పేజ్ రీప్లేస్మెంట్లో ఇక్కడ మనం ఒక పేజ్ని న్యూ పేజ్ని ఇన్సర్ట్ చేయాలి అంటే, సో ఇక్కడ పేజ్ రీప్లేస్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ ది ప్రాసెస్ ఆఫ్ డిసైడింగ్ విచ్ పేజ్ ఆఫ్ మెమొరీ టు రిమూవ్ వెన్ ఏ న్యూ పేజ్ ఈజ్ నీడ్ టు యాడెడ్ టు ది మెయిన్ మెమొరీ. ఒక న్యూ పేజ్ని యాడ్ చేయాలి అంటే ఇక్కడ సఫిషియెంట్ పేజ్ లేకపోతే, సో ఇక్కడ ఉన్న పేజ్ని మనం రీప్లేస్ చేసి న్యూ పేజ్ని మనం ఇన్సర్ట్ చేయడమే ఇక్కడ పేజ్ రీప్లేస్మెంట్ కాన్సెప్ట్. సో ఇక్కడ మనం ఈ పేజ్ రీప్లేస్మెంట్లో ఈ 3 అల్గారిథమ్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, పేజ్ రీప్లేస్మెంట్ ఇంట్రడక్షన్ చూసాం కదా, తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ ఈ పేజ్ రీప్లేస్మెంట్లో ఫస్ట్ అల్గారిథం, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఫిఫో అల్గారిథం గురించి విత్ ఎగ్జాంపుల్తో తెలుసుకుందాం. సో ఇక్కడ పేజెస్ అనేది 5, 3, 1, 2 ఇలా తీసుకున్నాం. నెక్స్ట్ ఫ్రేమ్స్ అనేవి ఇక్కడ మెయిన్ మెమొరీ అనేది, సో మనం ఫిల్ అయ్యేటప్పుడు కొంచెం వర్క్ అనేది ప్రాసెస్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎంటీ ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా ప్లేస్ చేసేయచ్చు. ఓకే, సో ఫస్ట్ మనం పేజ్ తీసుకుంటే 5, సో ఇక్కడ మనం ఫ్రేమ్లో ప్లేస్ చేయాలంటే ఎంటీగా ఉంది కాబట్టి, సో మనం నో ప్రాబ్లం 5ని ఇన్సర్ట్ చేస్తాం. నెక్స్ట్ 3ని ఇన్సర్ట్ చేస్తాం. సో ఆల్రెడీ 5 ఉంది కాబట్టి ఫ్రేమ్ 2లో 3ని ఇన్సర్ట్ చేస్తాం. నెక్స్ట్ వాల్యూ 1ని ఇన్సర్ట్ చేస్తాం. సో బిఫోర్ దట్ 5, 3, 1. ఓకే, నెక్స్ట్ అగైన్ ఇప్పుడు మనకి మెమొరీ అనేది 5, 3, 1 3 ఫ్రేమ్స్ కూడా ఫిల్ అయిపోయాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో 2 అనేది న్యూ పేజ్ అనేది యాడెడ్ ఇంటూ మెయిన్ మెమొరీ. వీ హ్యావ్ టు రిమూవ్ సమ్ this value, any one of this value. In this situation we have to use first in first out. ఓకే, ఫస్ట్ వచ్చిన ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ రిమూవ్ చేసి ఆ ప్లేస్లో మనం న్యూ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని ప్లేస్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మనం 5 అనేది ఫస్ట్ వచ్చింది కాబట్టి ఫస్ట్ వచ్చిన దాన్ని ఫస్ట్ అవుట్ స్వాప్ అవుట్ చేసేస్తాం. సో దాని ప్లేస్లో మనం 2ని ఇన్సర్ట్ చేస్తాం. రిమైనింగ్ 3, 1 సేమ్. సారీ, బిఫోర్ దట్ మనం చూడండి ఇక్కడ 5 అనేది ఆల్రెడీ మనకు మెమొరీలో ఉంది అంటే లేదు. సో ఇక్కడ మనకి ఫేజ్ ఫాల్ట్. నెక్స్ట్ ఇది కూడా న్యూ ఎలిమెంట్, ఇది కూడా న్యూ ఎలిమెంటే. ఓకే, సో ఫేజ్ ఫాల్ట్ అంటాం. నెక్స్ట్ 4 ఆల్రెడీ అదే ఉంటే ఓకే హిట్ అంటాం, లేదు కాబట్టి ఫేజ్ ఫాల్ట్ ఇది కూడా. సో న్యూ ఎలిమెంట్ వచ్చింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఫస్ట్ వచ్చింది ఏంటి 2, 3, 1లో ఫస్ట్ వచ్చిన వాల్యూ ఏంటి 3 వచ్చింది కదా. సో దీని ప్లేస్లో మనం న్యూ ఎలిమెంట్ని ప్లేస్ చేస్తాం. 4, 1, 2, 4, 1. నెక్స్ట్ 6 అనేది ఆల్రెడీ మెమొరీలో ఉందా అంటే లేదు. సో ఇక్కడ మనం 6ని ఏ ప్లేస్లో రీప్లేస్ చేయాలో చూసుకుందాం. సో ఇది రీసెంట్ ఫస్ట్ వచ్చింది 1, సో 1 ప్లేస్లో మనం 6ని ప్లేస్ చేస్తాం. రిమైనింగ్ 2ని సేమ్ యాజ్ యూజ్గానే వేస్తాం. నెక్స్ట్ 4, సో ఇక్కడ 4 ఆల్రెడీ మనకి రిపీట్ అయింది, మెయిన్ మెమొరీలో ఉంది కాబట్టి ఇక్కడ హిట్. ఓకే, 2, 4 యాజ్ ఇట్ ఈస్గానే ప్లేస్ చేస్తాం. నెక్స్ట్ 2, సో 2 కూడా మనకి మెయిన్ మెమొరీలో ఉంది కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్గానే ప్లేస్ చేస్తాం. నెక్స్ట్ 5, సో 5 వచ్చేసరికి ఇక్కడ మెయిన్ మెమొరీలో లేదు కాబట్టి ఫేజ్ ఫాల్ట్ అక్కర్ అయింది. సో ఇక్కడ మనం రీప్లేస్మెంట్ చేయాలి. రీసెంట్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేయాలి. సో రీసెంట్గా వచ్చే వాల్యూ అయితే 2, ఫస్ట్ మనకు వచ్చే వాల్యూ ఏంటి 2. సో ఇదే మనకి ఫస్ట్ వచ్చింది. ఓకే, 4 అనేది ఈ ప్లేస్ నుండి వచ్చింది. ఓకే, 6 అనేది ఈ ప్లేస్ నుండి వచ్చింది. ఫస్ట్ వచ్చిన వాల్యూని మనం రీప్లేస్ చేయాలి 5. ఓకే, 2ని స్వాప్ అవుట్ చేస్తున్నాం. 4, 6. నెక్స్ట్ 4 అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి హిట్. ఓకే, సో రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్గా ప్లేస్ చేసేస్తున్నాం. నెక్స్ట్ 1
1 మనకు లేదు కాబట్టి ఫేజ్ ఫాల్ట్ వచ్చింది. సో రీసెంట్ వాల్యూ అదే మనం ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉంది 4 ప్లేస్లో మనం 1ని రీప్లేస్ చేస్తాం. ఓకే, 4ని స్వాప్ అవుట్ చేస్తాం, 1ని స్వాప్ ఇన్ చేస్తాం, రిమైనింగ్ 6 5ని ప్లేస్ చేస్తాం. సో ఈ విధంగా మనం ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ యూజ్ చేసి అల్గారిథం పేజ్ రీప్లేస్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫేజ్ ఫాల్ట్స్, నెంబర్ ఆఫ్ ఫాల్ట్స్, పేజ్ ఫాల్ట్ 8 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ హిట్స్, నెంబర్ ఆఫ్ హిట్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 ఉన్నాయి. ఓకే, సో టోటల్గా ఎన్ని ఉన్నాయి మనకి? 11 ఉన్నాయి. 8 + 3, సో టోటల్గా నెంబర్ ఆఫ్ 11 ఉన్నాయి ఎలిమెంట్స్. సో ఇక్కడ హిట్ రేషియో వచ్చేసరికి నెంబర్ ఆఫ్ హిట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్, సో 3/11. నెక్స్ట్ ఫేజ్ ఫాల్ట్ రేషియో ఎంత ఉంది అంటే, సో నెంబర్ ఆఫ్ ఫాల్ట్స్ బై టోటల్ 8/11. ఓకే, ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది FIFO. నెక్స్ట్ వన్ LRU ఆప్టిమల్ పేజ్ రీప్లేస్మెంట్ గురించి తెలుసుకుందాం. పేజ్ రీప్లేస్మెంట్ అల్గారిథంలో FIFO చూసాం కదా, ఇప్పుడు ఆప్టిమల్ పేజ్ రీప్లేస్మెంట్ సెకండ్ వన్ చూద్దాం అల్గారిథం. సో ఇక్కడ మనం ఆప్టిమల్ పేజ్ రీప్లేస్మెంట్లో FIFOలో అయితే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఫస్ట్ వచ్చిన దాన్ని మనం రిమూవ్ చేసాం. సో ఇక్కడ ఆప్టిమల్ పేజ్ రీప్లేస్మెంట్లో రైట్ మోస్ట్ ఎలిమెంట్ని రిమూవ్ చేస్తాం ఫస్ట్. సో రైట్ మోస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ ఎలిమినేట్ చేసి దాన్ని రీప్లేస్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంటీ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఫస్ట్ 5ని ప్లేస్ చేస్తున్నాం, నెక్స్ట్ 3 5 అండ్ 3ని యాజ్ ఇట్ ఈస్గా. సో 5 మనకి మెమొరీలో లేదు కాబట్టి ఇది ఫాల్ట్. నెక్స్ట్ 1 లేదు కాబట్టి ఇది కూడా ఫాల్టే. సో 5 అండ్ 3 1ని రీప్లేస్ చేసాం. ఓకే, నెక్స్ట్ 5 అనేది మనకి మెమొరీలో ఆల్రెడీ ఉంది కాబట్టి సో హిట్ అయింది ఇక్కడ. సో 5 3 1 యాజ్ ఇట్ ఈస్గా. నెక్స్ట్ ఇప్పుడు 4ని మనం ఇన్సర్ట్ చేయాలి అంటే ఇక్కడ మెమొరీలోని లేదు. సో ఇక్కడ ఫేజ్ ఫాల్ట్. ఇప్పుడు దీన్ని రీప్లేస్ చేయాలి అంటే FIFOలో అయితే ఫస్ట్ ఏ ఎలిమెంట్ వచ్చిందో దాన్ని ఎలిమినేట్ చేసి రీప్లేస్ చేస్తాం. సో ఇక్కడ ఆప్టిమల్ పేజ్ రీప్లేస్మెంట్లో రైట్ మోస్ట్ ఎలిమెంట్ అంటే ఇక్కడ నుండి రైట్ సైడ్ చూడాలి. 5 3 1 లాస్ట్లో ఏ ఎలిమెంట్ అయితే ఉంటుందో దాన్ని మనం రీప్లేస్ చేయాలి. 5 3 1, సో 1 ఇక్కడ ఉంది, 3 ఉంది, 5ని మనం లాస్ట్ ఉంది కాబట్టి ఈ 5 ఎలిమెంట్ ప్లేస్లో 4ని రీప్లేస్ చేస్తాం. ఓకే, రిమైనింగ్ 3 1 అనేది యాజ్ ఇట్ ఈస్గా వేస్తాం. నెక్స్ట్ 1 అనేది ఉంది కాబట్టి సో ఇక్కడ మనం సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 4 3 1 ఉంది కదా ఆల్రెడీ, హిట్ చేస్తున్నాం. నెక్స్ట్ 6, సో 6ని మనం రీప్లేస్ చేసే ముందు 4 యాజ్ ఇట్ ఈస్గా రీసెంట్గా మనం యాడ్ చేసాం కాబట్టి 4 ఉంటుంది. నెక్స్ట్ 6ని మనం ఏ ప్లేస్లో ఇన్సర్ట్ చేయాలని దీన్ని రైట్ మోస్ట్ చూస్తాం. ఓకే, 4 3 1 3 4 లాస్ట్లో ఉన్నది రైట్ మోస్ట్ ఎలిమెంట్. సో 1 ఉంది, 1 ప్లేస్లో 6ని రీప్లేస్ చేస్తాం, రిమైనింగ్ 3. ఓకే, 6 లేదు కాబట్టి మెమొరీలో ఇది ఫాల్ట్ చేస్తాం. నెక్స్ట్ 3 ఆల్రెడీ మెమొరీలో ఉంది కాబట్టి హిట్. ఓకే, 4 3 6. నెక్స్ట్ ఇక్కడ 4 అనేది 4 మెమొరీలో ఉంది కాబట్టి ఇది కూడా హిట్ అయింది. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఫ్రెండ్స్ ఇస్తాం. ఇప్పుడు 5 అనేది మెమొరీలో లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇంకా రైట్ మోస్ట్ అనేది ఎక్కువ లేదు, ఓన్లీ 2 వాల్యూస్ ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్లో ఏం చేస్తామంటే FIFO యూజ్ చేస్తాం. ఓకే, అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ 4 3 6లో మనం ఏది రీప్లేస్ చేయాలి అంటే, సో ఇక్కడ 4 అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, బట్ 3 అనేది ఫస్ట్ నుండి స్టార్ట్ అయింది. సో బిఫోర్గా ఫస్ట్ మనకి స్టార్ట్ అయింది 3 కాబట్టి 3ని రీప్లేస్ చేస్తాం, రిమైనింగ్ 4 6ని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంచేస్తాం. ఓకే, నెక్స్ట్ 1 మెమొరీలో లేదు కాబట్టి సో దీనికన్నా మన ఫస్ట్ వచ్చిన ఎలిమెంట్ 3ని రీప్లేస్ చేసాం, ఇది రీసెంట్గా వచ్చింది, 6 రీసెంట్గా వచ్చింది. సో 4ని మనం రీప్లేస్ చేయాలి, 4 ప్లేస్లో 1ని ఇన్సర్ట్ చేసి 5 6. సో ఆప్టిమల్ పేజ్ రీప్లేస్మెంట్ని
ఈ విధంగా యూజ్ చేస్తాం. సో స్టార్టింగ్ మెమొరీ ఎంప్టీ ఉండేటప్పుడు రైట్ యాజ్ ఇట్ ఈస్గా మనం ఫిల్ చేస్తాం. ఎప్పుడైతే ఫ్రేమ్స్ అనేది ఫిల్ అయిపోయాయో అప్పుడు మనం ఇన్సర్ట్ న్యూ ఎలిమెంట్ ఏదైతే ఉందో దానికి రైట్ మోస్ట్ ఎలిమెంట్లో ఈ ఉన్న వాల్యూస్లో లాస్ట్ రైట్ మోస్ట్ ఏదైతే ఉందో ఆ వాల్యూని రీప్లేస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ సో లాస్ట్ 2 లైన్స్ అంటే మనకి రైట్ సైడ్ రైట్ మోస్ట్ ఎలిమెంట్ లేనప్పుడు మిడిల్ ఆఫ్ ది సిచ్యువేషన్ కూడా వచ్చిన అలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ రైట్ మోస్ట్ ఎలిమెంట్ అనేది లేకపోతే ఫిఫో అల్గారిథంని ఇక్కడ మనం యూజ్ చేస్తాం. సో ఇది ఆప్టిమల్ పేజ్ రీప్లేస్మెంట్ కాన్సెప్ట్. సో దీనికి టోటల్, సో ఇక్కడ మనకి మెమొరీ లేకపోతే ఫాల్ట్ అంటాం, సో ఉంటే హిట్ అంటాం. ఓకే, సో టోటల్ ఎన్ని ఉన్నాయి మనకి 11 ఉన్నాయి. ఓకే, టోటల్గా 11 ఉన్నాయి. ఇప్పుడు ఇందులోని 1 2 3 4 5 6 7 8 9 10 11 ఉన్నాయి టోటల్. హిట్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. హిట్ రేషియో వచ్చేసరికి ఇక్కడ మనం 1 2 3 4 బై టోటల్. నెక్స్ట్ ఫాల్ట్ రేషియో వచ్చేసరికి 1 2 3 4 5 6 7 బై 11. సో ఈ విధంగా మనం రేషియోస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఎల్ఆర్యు అల్గారిథం తెలుసుకుందాం. నెక్స్ట్ ఆప్టిమల్ పేజ్ రీప్లేస్మెంట్లో మనం రైట్ మోస్ట్ ఎలిమెంట్ చూసాం కదా. సో ఇక్కడ దానికి ఆపోజిట్ లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్ ఎల్ఆర్యు అల్గారిథంలో మనకి లెఫ్ట్ మోస్ట్ ఎలిమెంట్ని రీప్లేస్ చేస్తాం. సో ఇనీషియల్గా మనకి మెమొరీ అనేది ఎంటీగా ఉంది కాబట్టి సో నో ప్రాబ్లం. సో ఇక్కడ 5ని ప్లేస్ చేసేస్తున్నాం. నెక్స్ట్ 3, సో 3ని ప్లేస్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ మనకి ఆల్రెడీ లేదు కాబట్టి ఫాల్ట్ అయింది. నెక్స్ట్ 1 లేదు కాబట్టి ఫాల్ట్. ఇక్కడ 5 బిఫోర్ 1 5 3 1ని ప్లేస్ చేసాం. సో ఇక్కడ ఫ్రేమ్స్ అనేది ఫిల్ అయిపోయాయి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఇక్కడ మనం రీప్లేస్ చేయాలి అంటే సో ఇక్కడ మనం ఆప్టిమల్ పేజ్ రీప్లేస్మెంట్లో రైట్ మోస్ట్ చూసేటట్టు ఇక్కడ మనం లెఫ్ట్ మోస్ట్ చూసి లెఫ్ట్ మోస్ట్ ఎలిమెంట్ని మనం రీప్లేస్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ 2ని లెఫ్ట్ మోస్ట్ 5 3 1 5 3 1. సో లెఫ్ట్ మోస్ట్ ఎలిమెంట్ 5 ఉంది కాబట్టి దీని ప్లేస్లో ఈ 2ని రీప్లేస్ చేస్తాం. 2 3 1. ఓకే, నెక్స్ట్ 3 ఆల్రెడీ ఉంది కాబట్టి హిట్ అయింది. 2 3 1. నెక్స్ట్ 6 లేదు కాబట్టి 6ని మనం ఫాల్ట్ అయింది. ఇక్కడ 6ని రీప్లేస్ చేసే బిఫోర్గా లెఫ్ట్ మోస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉంది 2 3 1 2 3 1 ప్లేస్లో మనం 6ని రీప్లేస్ చేస్తున్నాం. ఓకే, రిమైనింగ్ సేమ్. నెక్స్ట్ 4, సో 4 లేదు కాబట్టి మనం ఫాల్ట్ అయింది. సో ఈ 4ని మనం లెఫ్ట్ మోస్ట్ ఎలిమెంట్ 2 3 6 2 3 6 ఉంది. 2ని 2 ప్లేస్లో మనం 4ని రీప్లేస్ చేస్తున్నాం. ఓకే, 6. నెక్స్ట్ 6 ఆల్రెడీ ఉంది కాబట్టి హిట్ అయింది. సేమ్ యాజ్ ఈజీగానే ఉంటాయి. నెక్స్ట్ 5 లేదు కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. లెఫ్ట్ మోస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో 4 3 6 4 ఉంది. ఓకే, 4 3 6 కదా. 3ని మనం రీప్లేస్ చేస్తున్నాం. 3ని ప్లేస్ చేస్తూ 5ని రీప్లేస్ చేస్తాం. ఓకే, 6 ఇక్కడ ఆల్రెడీ లేదు కాబట్టి సో ఇక్కడ నెక్స్ట్ 4 ఉంది కాబట్టి సేమ్ యాజ్ ఈజీగానే 5 6 1. ఇప్పుడు మనకి నెక్స్ట్ 1 అనేది మెమొరీలో లేదు కాబట్టి సో 1 ఏ ఎలిమెంట్తో మనం రీప్లేస్ చేయాలి అంటే సో 4 5 6 రీసెంట్గా 4 5 6. సో ఇక్కడ మనం లెఫ్ట్ మోస్ట్ ఎలిమెంట్ 6 ప్లేస్లో మనం 1 రీప్లేస్ చేస్తాం. 4 5. ఓకే, సో ఇది. సో ఇప్పుడు మనం నెంబర్ ఆఫ్ పేజ్ ఫాల్ట్స్ ఎన్ని ఉన్నాయి? నెంబర్ ఆఫ్ పేజ్ ఫాల్ట్స్ 8 ఉన్నాయి. సో హిట్ రేషియో వచ్చేసరికి సో టోటల్గా మనకి 11 ఉన్నాయి. హిట్ అనేది సో 1 2 3, సో 3 బై టోటల్ 11. నెక్స్ట్ ఫాల్ట్ రేషియో ఈక్వల్ టు 1 2 3 4 5 6 7 8 బై టోటల్ నెంబర్ ఆఫ్ 1 2 3 4 5 6 7 8 9 10 11. సో ఈ విధంగా మనం పేజ్ రీప్లేస్మెంట్లో ఎల్ఆర్యు
హిట్ రేషియో, ఫాల్ట్ రేషియో ఫైండ్ అవుట్ చేస్తాం. థ్యాంక్ యూ.